హాయ్ ఫ్రెండ్స్, మేమైతే టమాటాలు నిల్వ ఉండే పచ్చడి అయితే చేస్తున్నాం. ఇదైతే 6 నెలల వరకు కూడా మీకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే టమాటాలు తీసుకోవాలి. 2 వచ్చేసి పచ్చికారం, చూడండి పచ్చికారం, మ్యాంగో కారం అంటారు దీన్ని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లుల్లిపాయలు, ఇవి గుడ్ల కింద ఒలుచుకొని తీసుకోవాలి. చింతపండు సరిపడ చింతపండు మీకు టమాటాలను బట్టి, కేజీ టమాటాలు అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు అయితే మగ్గబెట్టేసాం ఫ్రెండ్స్, మగ్గబెట్టేసి మిక్సీ అయితే పెట్టాము. దీంట్లో చూడండి కారం, ఉప్పు, చింతపండు అన్నీ వేసి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదైతే తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ సరిపడట్టు వేసుకొని దాంట్లో కావాలంటే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంగువ వేసుకుంటే ఏమైందంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. చిటికెడు సరిపడ మేమైతే వేస్తున్నాం, మీరు వేయాలంటే వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఇంగు వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి మిశ్రమాన్ని మనం తాలింపు దాంట్లో వేసుకోవాలి. సో చూడండి వేగిపోయింది పచ్చడి మిశ్రమాన్ని దీంట్లో అయితే వేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చల్లారిన తర్వాత మీరు పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్ లేదన్నా మామూలు బయట కూడా ఉంచుకోవచ్చు. అంటే ఇలా ఎందుకు వేస్తున్నాం అని అంటే తడి ఏమైనా ఉందనుకోండి, అది మొత్తం పోవడం కోసం ఎచ్చి పెడుతున్నాం అనమాట, వేడి చేస్తున్నాం. ఇలా వేడి చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ అయితే ఉంటుంది. ఒక 3 నెలలు అయినా సరే మనకు నిల్వ అయితే ఉంటుంది. నిల్వ పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు ఇలా వేడి చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గాజు సీసాలు వేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, వేడి వేడి అన్నంలో వేస్తుంటే ఎంత బాగుంటుంది. సో అయిపోయింది.